ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఏది మా భయం మాకుంది. ఈ ఆయుధం వదిలేస్తే మళ్ళీ మాకు దొరకదేమో గ్రిప్, మళ్ళీ ఇంకో ఆయుధం వచ్చిందాక ఆగాలి. ఈ ఇతర రాష్ట్రాల పక్కన ఇస్తున్నాం, పక్క థియేటర్ మల్టీప్లెక్స్ ఇచ్చుకుంటాం, మాకు ఇస్తేందుకు ఏం కావాలో చెప్పండి, ఇంత కావాలని చెప్పండి, ఇస్తాం. చాలా క్లియర్గా చెప్పాను, నేనే చెప్పాను ఆ కమిటీలో, మాకు పర్సంటేజ్ సైన్ చేసిస్తేనే పెద్దని పాత పద్ధతులు ఆడతామని కూడా చెప్పినాం. ఇప్పుడు మా వాళ్ళ కోపానికి వచ్చి పాత పద్ధతులు అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా పర్సంటేజ్ ఆడతామంటారు. దీన్ని రెచ్చగొట్టుకొని పెంచుకుంటూ పోతున్నారు తప్పితే అనవసరంగా ఆ రోజు నేను చెప్పినట్టు ఒప్పుకొని అయిపోయేది. క్లియర్ ఆ రోజు చెప్పాను, నథింగ్ డూయింగ్. మాకు పేపర్ మీద సైన్ చేసి వస్తే పెద్దని ఎక్స్క్యూజ్ అనే పదం అనకూడదు, ఎక్స్క్యూజ్ మన పెద్దని మాకు కూడా కావాలి, మంచి పెద్ద సినిమా మాకు కూడా కావాలి, అది అందరం కలిసిమెలిసి ఆడుకుందాం అని చెప్పినాం. ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే, మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇచ్చినాం, చాంబర్ నుంచి కూడా ఇచ్చినాం. దయచేసి మాకు టికెట్ రేట్లు పెంచకండి, ప్రేక్షకులను చంపకండి అని చెప్పి. ఎందుకు కొనసాగం, మాకు అది పర్సంటేజ్ తెలియదా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధం మేము వాళ్ళు నచ్చెప్పాలి కదా, మేము వాళ్ళకి నచ్చెప్పాలి కదా, ఇట్లా చేయండి మేము అడగాలి కదా. మన బాధ వ్యక్తం చేస్తున్నాము సార్, సారీ, బట్ ఇల్లు దీపం ఉండగా చక్కదిద్దుకోవాలనేది ఒక నేపథ్యం.